ద సీక్రెట్ ఆఫ్ షిలేదార్స్ హాట్‌స్టార్ లోకి కొత్తగా వచ్చింది. ఇది ఒక ట్రెజర్ హంట్ వెబ్ సిరీస్. నాకైతే గోపీచంద్‌ది సాహసము ఇంకా కార్తికేయ 2 కలిపి చూసినట్టు అనిపించింది. ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా ఉంది. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ బాగానే పోయినాయి ఇంట్రెస్టింగ్ గా. ఆ తర్వాత నుంచి కొంచెం స్లో అయినట్టు అనిపించింది. ఈ వెబ్ సిరీస్ కి డబ్బులు బాగానే ఖర్చు పెట్టినారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. కానీ ఒక హిస్టారియన్ కి హెలికాప్టర్ అంటేనే నమ్మబుద్ధి కావట్లే. ఇందులో ఒక హిస్టారియన్ కి హెలికాప్టర్, పెద్ద ప్యాలెస్, పని వాళ్ళు, అది కొంచెం అనిపించింది. యాక్టర్స్ అందరూ బాగానే సెట్ అయినారు. హీరో తమ్ముడు, విలన్ కూడా బాగా చేసినాడు యాక్టింగ్. హీరోయిన్ ఏమో అలా చూస్తూ ఉంటది కళ్ళు అలా పెట్టుకొని. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే శివాజీ మహారాజ్ గారి ట్రెజర్ ని కాపాడడానికి హీరో ట్రై చేస్తూ ఉంటాడు. దాన్ని కొట్టేయడానికి విజయనగరం ఎంపైర్ వాళ్ళ వారసులంట వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఇది బేసిక్ ప్లాట్. విజయనగరం ఎంపైర్ లో కన్నడ, తెలుగు మెయిన్ గా మాట్లాడేటోళ్ళు. అదొకటి పెట్టినారు డీటెయిల్. దీంట్లో విలన్స్ కన్నడలో మాట్లాడుతూ ఉంటారు మధ్యలో. ఇందులో శివాజీ మహారాజ్ గారి హిస్టరీ కొంచెం చెప్తారు. అది కరెక్ట్ కాదో నాకైతే డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే శివాజీ మహారాజ్ గారిది కత్తి ఉంటది, డాగర్ అంటారు. అది స్పెయిన్ లో తయారై వచ్చిందంట. దాని మీద జీసస్ సేవ్స్ మెన్ అని సింబల్ ఉంటదంట. అది మరి నాకు డౌటే. నెట్ లో చూస్తేనేమో స్పెయిన్ లో నుంచి తయారై వచ్చేవి అని ఉంది మరి. కానీ దాని మీద ఆ సింబల్ గురించి అయితే ఏం లేదు. అది బాలీవుడ్ వాళ్ళు యాడ్ చేసినట్టున్నారు. ఇంకా ఫైనల్ గా ఈ సిరీస్ అయితే పర్లే, చూడొచ్చు, వన్ టైం వాచబుల్. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3/5.